ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 56, 2వ భాగం. జిజ్ఞాసి విశుద్ధ చక్ర అనుభవాలు. ఇక జిజ్ఞాసి అనుభవాలు ఏమిటో చూడాలంటే మీరు ఇప్పుడు వాడి 5వ చక్రమైన విశుద్ధ చక్ర అనుభవాలు వాడు పంపించిన టెలిపతి ద్వారా వాడి విషయాలు వాడి మాటలలో మీరే చూడండి. మనవాడు నన్ను భయ్యా అంటం మానివేసి శివజ్ఞాని అని సంబోధించడం నాకే ఆశ్చర్యం వేసింది. శివజ్ఞాని, మీరు మీ 5వ విశుద్ధి చక్ర అనుభవాలు నాకు టెలిపతి ద్వారా పంపించడం జరిగింది. ఇంకా నల్ల సరస్వతి అనుగ్రహం మీకు లభించలేదని తెలిసింది. విద్య జ్ఞాన సరస్వతులు మీ ఇంటికి వచ్చినందుకు ఆనందం వేసింది. ఇక నా అనుభవాలు చూడండి. ఎప్పుడైతే నేను నా అనాహత చక్రం యొక్క వాయుతత్వం మీద ఆధిపత్యం వచ్చిందో అప్పుడు విశుద్ధ చక్రం గురించి ధ్యానం చేయడం ఆరంభించాను. నీటి సవడులు వినపడటం, నీటి అలల శబ్దాలు వినపడటంతో ఆరంభమై సముద్రపు హోరు, గాలి హోరు దాకా వినపడేది. ఇవి ఎందుకు అంత స్పష్టంగా వినపడుతున్నాయో నాకేమీ అర్థమయ్యేది కాదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఈరోజు నాకు ధ్యానమునందు ఒక విధమైన మేఘగర్జనానాదం వినిపించింది. నా మీద పిడుగుపడిందా అని అనిపించగానే భయంతో కళ్ళు తెరిచాను. బయట వాతావరణం చాలా ప్రశాంతంగానే ఉంది. మరి నాకు మేఘాల శబ్దం నాలోనే వినపడింది అని నాకు అర్థమైంది. ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా 16 రేకులు ఉండి హం మధ్య బీజాక్షరం ఉన్న పద్మం కనపడసాగింది. దీనితో పాటుగా వివిధ శబ్దాలు యథావిధిగా వినపడసాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నాకు ధ్యానంలో ఏదో తెలియని యోగమత్తు ఆవహించసాగింది. మంత్రనామస్మరణ ఆగిపోయేది. కళ్ళు అర్ధనిమిలిత నేత్రాలుగా మారేవి. నాలో తెలియని మత్తు ఆవహించేది. అనగా తాగిన వాడిలాగా తూలుతూ నా ధ్యాన స్థితి ఉండేది. నిద్ర కాదు, అలాగని మెలకువ కాని స్థితి. బయట శబ్దాలు చాలా స్పష్టంగా వినపడేవి కానీ వాటికి నా పంచేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు స్పందించేవి కావు. అనగా చెవుల్లో బయట శబ్దాలు వింటే అవి వాటికి ప్రతిస్పందన చేసేవి కావు. ఎవరెవరు వస్తున్నారు అలాగే వెళ్తున్నారు అని నా కళ్ళు చూడటానికి ఇష్టపడేవి కాదు. ఇలా నా ధ్యాన స్థితి కొనసాగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇది ప్రారంభ సమాధి అని తెలిసింది. ఆ తర్వాత కొన్ని వారాలకు నాలో తెలియని తత్వాలు నా నోటి నుంచి బయటకు వచ్చేవి. అనగా, లోన ఉన్నదెవరు, నీలోన ఉన్నది ఎవరు, నీలోన నాలోన తాను అయినది ఎవరు, మనలోన తాను అయినది ఎవరు, తనకు తానుగా నిలిచి తాను అన్నిటా వెలసి తనని తాను ఎరుకగానే తపించినదెవరు. ఇలా నా నోటి నుంచి వచ్చిన తత్వాలు పాటలు మాదిరిగా నా నోటి నుండి బయటకు అనర్గళంగా వస్తుంటే అవి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఆ పాటలకు ఆటలు ఆడేవాణ్ణి, డాన్సులు చేసేవాణ్ణి, తన్మయత్వం పొందేవాణ్ణి, గంతులు వేసేవాణ్ణి, ఏదో తెలియని ఆనందంతో నాట్యం చేస్తూ ఉండేవాణ్ణి. ఇలా అరగంట నుంచి 3 గంటల దాకా లేదా 5 గంటల దాకా నా ప్రమేయం లేకుండా ఏదో తెలియని తన్మయత్వంతో నాట్యం చేస్తూ ఉండేవాణ్ణి. ఏదైనా ఆధ్యాత్మిక గీతాలు ఎవరైనా ఆలపించినా లేదా ఎక్కడ నుండైనా వినపడినా, వాయిద్యాల శబ్దాలు వినపడినా నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి నన్ను నేను మైమరచిపోయి మైకంతో నాట్యాలు చేస్తూ ఉండేవాణ్ణి. ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థమయ్యేది కాదు. ఒకరోజు నా ధ్యాన స్థితి ప్రారంభ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ విశుద్ధ చక్రం ఆధీన శక్తి అయిన ఆకాశతత్వం మీద ఆధిపత్యం కోసం అరుణాచలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అరుణాచలంలోనికి చేరుకోగానే అక్కడున్న 18 మంది సిద్ధగురువులను యథావిధిగా దర్శించుకొని శబ్దనాద ప్రక్రియ సాధనలో 3.5 సంవత్సరాల తరువాత ఆకాశతత్వం సిద్ధి పొందినాను. నా స్థూల సూక్ష్మ శరీరాలు నా ప్రమేయంతో నేను చూడాలి అనుకున్న చోటికి ఆకాశంలో విమానంలాగా ప్రయాణించి వెళ్ళటం నాకు ఏమంత ఆశ్చర్యం అనిపించలేదు. ఆధునిక మానవుడు ఒక విమాన యంత్రంలో ఎలా అయితే ప్రయాణిస్తాడో అలాగే ఈ ఆకాశ సిద్ధి పొందిన వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తున్నాడని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. ఇన్నాళ్ళు శ్రీశైలం, కాశీ క్షేత్రాలు వెళ్ళటానికి బస్సులు, రైలు, నడక కొనసాగించేవాడిని. ఈ సిద్ధి వలన అర్ధరాత్రి సమయంలో ఆకాశయానం ద్వారా శ్రీశైలం, కాశీ క్షేత్రాలకు వెళ్ళటం జరుగుతూ ఉండేది. అనగా శ్రీ దత్తాత్రేయ స్వామి గుజరాత్ రాష్ట్రంలోని గిరి ప్రాంతం నుంచి మొదలై ఇలా శరీరయాత్రను ఆకాశ సిద్ధి ద్వారా చేస్తూ ఇప్పటికీ సంచారం చేస్తున్నారన్నది లోకవిదితమే కదా. అప్పట్లో అది ఎలా సాధ్యమని నాకు అనుమానమే, సందేహం. కానీ ఇప్పుడు అసాధ్యం కాదని సుసాధ్యమని నా ఎరుక అయ్యేసరికి నేను శ్రీశైలం చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను బయలు వీరభద్రుడ గుడి దగ్గర ధ్యానం చేసుకుంటూ ఉండగా నా దగ్గరికి ఒక సిద్ధ సాధకుడు వచ్చినాడు.
చాలాసేపు నా కోసం ఎదురు చూస్తూ గడిపాడు. అప్పుడు నేను ఇతని కోసం నా ధ్యానభంగం చేసుకుని కళ్ళు తెరిచి అతడి వైపు చూస్తే, అయ్యా స్వామి, మిమ్మల్ని నేను కొన్ని సంవత్సరములుగా ఈ పరిసర ప్రాంతాల్లో సాధన చేస్తుండగా చూశాను. నేనొక రసవిద్యా సిద్ధుణ్ణి, అంటే బంగారం తయారు చేసే విద్య నేర్చుకోవాలని ఈ యోగ సాధన చేశాను. చాలా సంవత్సరాల పాటు ఎందరినో కలిసి వారికి గురుసేవలు చేస్తూ వారు చెబుతున్న రసవిద్యకి సంబంధించిన విషయాలు సేకరణ చేసి వాటికి కావలసిన వస్తువులు సేకరించి రసవిద్య ఆరంభించాను. కానీ నా విషయం లోపం వలన నాకు ఈ విద్య అబ్బలేదు. ఇనుప వస్తువులు బంగారంగా మారటం లేదు. అలాగే పాదరసంతో బంగారం తయారు చేయలేకపోతున్నాను. మీరు విశుద్ధ చక్ర సాధన స్థాయికి వచ్చినారని ఇక్కడున్న తోటి సన్యాసులు చెప్పుకోవడం విన్నాను. ఈ చక్రస్థితికి వచ్చిన వారికి మహానీలి సరస్వతి అనుగ్రహం బలం వలన తెలియని బ్రహ్మరహస్యాలు ఉండవని యోగశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ రసవిద్యకు సంబంధించిన పరిజ్ఞానం మీకు తెలిసే ఉంటుంది. అది నాకు కొంచెం వివరించి చెప్పండి. ఈ రసవిద్యలో ప్రతి అమూల్యమైన పరుసవేదిమని కూడా సంపాదించాను. ఇదిగో చూడండి అంటూ ముదురు ఆకుపచ్చ నీలి వర్ణంతో ఉన్న ఒక రాయి లాంటి వస్తువును తన సంచి నుంచి బయటకు తీసినాడు. అయినా కూడా దీని వలన ఈ రససిద్ధిని పొందలేకపోయాను. దీనికోసం హిమాలయాల్లోకి వెళ్ళి 8 సంవత్సరాలు కష్టపడి శోధించి వెతికితే కానీ ఈ రాయి ముక్క లభించలేదు. నన్ను అనుగ్రహించి పుణ్యం కట్టుకోండి. నాకు సంబంధించిన ఈ రసవిద్య వస్తు సేకరణ చూసి ఎంతోమంది ప్రయోగాలు చేసి మతిభ్రమణం చెందేసరికి నాలో తెలియని భయం మొదలైంది. వస్తువులు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు రససిద్ధి కలగడం లేదో నాకు అర్థమై కావడం లేదు. ఈ శ్రీశైల పర్వతం ఒక బంగారు రససిద్ధి నిలయం అని పూర్వీక రాజులు తమకు కావలసిన బంగారమును ఇక్కడ ఉన్న రససిద్ధుల చేత చేయించుకునేవారు అని తెలిసి, అలాగే ఇక్కడ ఏకంగా గుప్తంగా పాదరస బావినే తవ్వించిన సీనారే స్వామి అనే రససిద్ధుడి చరిత్రలో, అలాగే ఆచార్య నాగార్జున, సిద్ధరామప్ప మొదలగు వారి చరిత్రల్లో ఈ విషయాలు చదివాను. పైగా యోగివేమన కూడా ఈ ప్రాంతంలోనే రససిద్ధుడు అయినాడని వారి పేరు మీద ఉన్న మఠం చూస్తే నాకు అర్థమైంది అంటూ చెప్పడం ముగించాడు. పరుసవేదిమణి. కానీ నాకు కూడా చిన్నప్పటి నుంచి రసవిద్య అనేది ఉందా, పరుసవేదిమణి అనేది ఉందా, ఇనుము బంగారంలాగా ఎలా మారుతుంది అనే ధర్మ సందేహాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి కదా. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అందుకే శివజ్ఞాని ఈ సాధకుడు నా దగ్గరికి వచ్చేసరికి రసవిద్యా జ్ఞానం మీద ఆసక్తి మళ్లీ మొదలైంది. దాని మీద ఆశపడలేదు, కానీ ఆ విద్య ఉన్నదో లేదో అనే కుతూహలం తీర్చుకోవాలని, ప్రత్యక్ష అనుభవం ద్వారా అనుభూతి పొందాలని అనిపించి ఈ రసవిద్య బ్రహ్మరహస్యం ముడి విప్పాలని మహానీల సరస్వతీదేవిని ప్రార్థించడం జరిగింది. కొన్ని క్షణాల తరువాత నా మనోనేత్రం ముందు ఈ రసవిద్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలాగా కనబడసాగింది. ఆ తర్వాత ఆది రసవిద్యా యోగి అయిన సీనారే స్వామి కనిపించి రసవిద్యా రహస్యాలు వరుసగా బోధించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆజ్ఞ మేరకు రసవిద్యా సిద్ధి ప్రాంతమైన హటకేశ్వర దేవాలయమునకు చేరుకోవడము జరిగింది. ఈ ప్రాంతంలోని భక్తుడికి మహాశివుడు ఒక కుండపెంకులో బంగారు శివలింగమూర్తిగా దర్శనమిచ్చినారని లోక కథనం. కానీ నిజానికి ఈ భక్తుడు రససిద్ధుడు. తన రసవిద్యలో విజయం సాధించడం వలన తన పాదరసలింగం కాస్త బంగారు లింగంగా మారింది. దానితో ఆయన పూర్తిగా వైరాగ్యం చెంది బైరాగిగా మారిపోయాడు. బంగారం విద్య తెలిసినవాడు బైరాగి అవక తప్పదు అని బ్రహ్మరాతలోనే ఉంది కదా. అలాగే సిద్ధరామప్ప అను రససిద్ధుడు కూడా ఇసుక రేణువులను బంగారపు రేణువులుగా మార్చేవాడని చాలామందికి తెలియని కథనం. రసవిద్యా జ్ఞానం పొందటానికి యోగి కావాలి. ఒకవేళ ఈ బంగారం మీద ఇతను ఆశపడితే బైరాగి అవుతాడు, లేదా పరమ యోగి అవుతాడని మహానీల సరస్వతి ఆదేశం అన్నమాట. మేమిద్దరం కూడా హటకేశ్వర ప్రాంతమునకు చేరుకున్నాము. అక్కడ ఒక మట్టి కుండ పెంకును తీసుకుని నేను ఒక పరుసవేది వేరును సంగ్రహించి దానిలో దాని రసం నింపాను. ఈ వేరు గురించి ఈ సాధకుడికి నేనేమి చెప్పలేదు. ఆ తర్వాత పాదరసం తీసుకుని దానిని ఇతని దగ్గర ఉన్న పరస్మణి యొక్క రజం తీసి దీనికి కలిపి ఇలా 21 వస్తువులతో తయారు చేసిన మిశ్రమమును 1 అంగుళం పరిమాణంలో నల్లగా ఒక పొడిలాగా తయారు చేసి అతనికి ఇచ్చాను. ఈ కుండపై ఈ విధంగా తయారు అయిన మిశ్రమము అతని చేతికి రాసుకోమని చెప్పి ఆ తర్వాత ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారుతుందని చెప్పాను. కానీ అతను నమ్మలేదు. పైగా ఇలాంటి మిశ్రమ పదార్థం కూడా ఎప్పుడూ చూడలేదు. అప్పటిదాకా ఎంతోమంది ప్రయోగాలు చేసినా ఈ విద్యలో ఇలాంటి మిశ్రమం వచ్చినట్లుగా లేదన్నాడు. దానికి నేను నవ్వుతూ ఆ మిశ్రమం అతగాడి చేతికి రాసి అక్కడే ఉన్న ఒక ఇనుప వస్తువు మీద పెట్టగానే అది బంగారపు వర్ణంగా మారటం గమనించేసరికి ఆ సాధకునికి ఆనందానికి అంతులేదు. ఇప్పటిదాకా అతను పుస్తకాల జ్ఞానం ద్వారా లేదా పాదరసమును ఇనుమును బంగారంగా మార్చడం విన్నాడట.
ఆ తర్వాత నది ఒడ్డుకు వెళ్ళి నది మధ్యలో ఉన్న ఇసుకను నేను తెచ్చి అతడి చేతిలో ఉన్న ఈ మిశ్రమం ఉన్న చేతులలో పోస్తే అది కాస్త బంగారు రేణువులుగా మారేసరికి మా వాడికి బంగారం మీద సంపూర్తిగా వైరాగ్యం కలిగి బైరాగిగా మారిపోయాడు. ఈ మిశ్రమ పదార్థంను సర్వనాశనం చేశాడు. నాకు కావాల్సింది కూడా అదే. అతనిని రసవిద్య దాటించాలని నేను అనుకున్నాను. అతను దాటాడు. నేను ఎప్పుడో బైరాగి అయినప్పుడు కొత్తగా బైరాగి అవ్వాల్సిన అవసరమే లేదు కదా. నేను ఒక రసవిద్యా సిద్ధుడనని ఇతనికి జ్ఞాపకం లేకుండా చేసి నా సాధనను కొనసాగించుకోవడానికి పంచదార పాలధార ప్రాంతానికి వెళ్ళిపోయాను. శివజ్ఞాని, ఇతని వలన ఒక జీవికి ఒక మానవ జన్మ వృధా కానివ్వకుండా చేసినందుకు నాకు సిద్ధరామ మీద గౌరవం, అలాగే తను రసవిద్యా మాయలో పడకుండా ఉన్నందుకు ఆనందం వేయడంతో నాకు వాడితో టెలిపతి తెగిపోయింది. ఇక నా సాధనా విషయానికి వస్తే ఈ చక్ర శుద్ధి వలన నాలో శబ్ద పాండిత్యం పెరగసాగింది. వివిధ రకాల గ్రంథాలు పుస్తకాలలోని మర్మరహస్యాలు తెలియటం మొదలైంది. కానీ నాలో తెలియని చింత మొదలైంది. అది ఏమిటంటే ఎవరో రాసిన పుస్తకాలు అలాగే గ్రంథాలు చదివి వాటి మీద అవగాహన పెంచుకొని కొంత పరిజ్ఞానం సంపాదించి నాలోని ఊహాశక్తితో ఏవో గ్రంథాలు నేను ఇంతవరకు రచించడం జరిగింది. నిజానికి ఇందులో నా సొంత జ్ఞానం తక్కువ అని నాకు అర్థమైంది. నేను సొంతగా తత్వాలు కానీ పాటలు కానీ గ్రంథాలు కానీ రాయటం చెయ్యాలని కుతూహలం నాలో మొదలైంది. ఎందుకంటే అరుణాచల వాసి అయిన మౌన యోగి అయిన శ్రీ రమణ మహర్షి కూడా ఈ చక్రస్థితికి వచ్చేసరికి అమితమైన జ్ఞానపరమైన ఊహాశక్తి పొందటం జరిగింది. కానీ ఎప్పుడూ లోకానికి తెలియచెప్పలేదు. ఈ విషయం గమనించిన తన ప్రియ శిష్యుడైన కావ్యకంఠ మహాముని యొక్క తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఒక మహాశివరాత్రి రోజున రమణ మహర్షి తన ఇష్టదైవమైన అరుణాచలేశ్వరుడి మీద కొన్ని శ్లోకాలు అనర్గళంగా చెప్పడం జరిగింది. అవి కాస్త ఇప్పుడు అరుణాచలేశ్వర అష్టకంగా ప్రాచుర్యం పొందినాయి. ఇలా జ్ఞానశక్తితో వచ్చిన ప్రతి అక్షరం కూడా మంత్రశక్తితో కూడిన మంత్రయుక్తంగా మారతాయని వివిధ యోగుల చరిత్రల ద్వారా విన్నాను. అలాగే ఇట్టి చక్రస్థితిలోనే అరవింద మహాయోగి కూడా సావిత్రి పేరుతో మహత్తర మంత్రగ్రంథమే రచించడం జరిగింది. ఇంతటి మహత్తర స్వానుభవ జ్ఞానశక్తి లభిస్తే గాని విశుద్ధ చక్రం ఆధీనం కాదని యోగశాస్త్రం చెప్తుంది. కానీ ఇంతవరకు నాకు ఇలాంటి తత్వజ్ఞానం స్వానుభవంగా నాకు లభించనందుకు ఆవేదన, బాధ వేసేది. దానితో నాకు ధ్యానభంగం అయ్యేది. ఇలాంటి జ్ఞానశక్తి పొందాలి అంటే మహానీల సరస్వతి అనుగ్రహం పొందాల్సి ఉంటుందని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. వశిష్ఠ మహర్షి ఈ అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో సంవత్సరాలు సాధన చేసినా అనుగ్రహించలేదని, అలాగే వేదవ్యాసునికి ఈ అమ్మవారి అనుగ్రహం కలగటం వల్లనే ఈయన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రచించడం జరిగింది అని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. మరి నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. వశిష్ఠ మహర్షికే దిక్కులేనప్పుడు మరి నాకు దిక్కేమిటి అని పరిపరి విధాలుగా ఏడ్చేవాడిని. అలాగని చక్ర సాధనను ఆపేవాడిని కాను. దాని పని అది చేసుకుంటూ పోయేది. కానీ ధ్యానంలో మధ్యలో తీవ్రమైన ఆవేదన కలిగి మనస్తాపం చెంది ధ్యానభంగం అయ్యేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. నాలో ఎలాంటి మార్పు కనిపించేది కాదు. నాకు తోడుగా ఏడుపే ఉండేది. మహాసరస్వతిని అడగని క్షణం ఉండేది కాదు. నాకేమో ఒకసారి అలాంటి మహత్తర జ్ఞానశక్తితో కూడిన ఊహాశక్తి కలిగితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో స్వానుభవంగా పొందాలని ఆరాటం రోజురోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. దానికి తగ్గట్లుగా బాధ, ఆవేశం, ఏడుపు కూడా పెరుగుతున్నాయి.